అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. ఇప్పటికే సీఎస్ ను మార్చారు. అలాగే మాజీ సీఎం జగన్ పేషీలో పనిచేసిన ఉన్నతాధికారులకు స్థానచలనం కలిగింది. చేసే దిశగా కసరత్తు ముమ్మరంగా జరుగుతున్నట్లు సమాచారం. దీంతో చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు కొందరు ఐఏఎస్లు ఐపీఎస్లు నానా పాటలు పడుతున్నట్లు సమాచారం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మరో 3 రోజుల గడువు ఉంది. ఈలోగా పరిపాలనా పరంగా చంద్రబాబు తన టీంను సెట్ చేసుకునే దిశగా కసరత్తు చేసుకుంటున్నారు. సిన్సియర్ ఆఫీసర్లెవరు, గత ప్రభుత్వంలో అధికార పార్టీకి ఎవరు పూర్తిగా సాగిలపడ్డారు, ఎవరు ఇబ్బందులు పడ్డారు, ఎవరు ఓవరాక్షన్ చేశారు, ఎవరు నిజాయితీగా పనిచేశారు అన్న అంశంపై జాబితాను సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో సీనియారిటీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు చంద్రబాబు. ఓ విధంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో పరిపాలనా యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసే దిశగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే సీఎస్ సహా కొందరు అధికారులు బదిలీలు కూడా జరిగాయి. జవహర్ రెడ్డి స్థానంలో కొత్త సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. వాస్తవానికి జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లిపోయారు. జవహర్ రెడ్డి పర్యవేక్షణలో ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేయడం కూడా టీడీపీ అధినేత ఇష్టపడలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో సీఎస్ హోదాలో ఉన్న జవహర్ రెడ్డి పూర్తి స్థాయిలో వైసీపీకి సహకరించాడనేది అభియోగం. కాంట్రాక్టర్లకు నిధులు విడుదల విషయంలో కానీ, పెన్షనర్ల పంపిణీ విషయంలో కావచ్చు, అలాగే డీపీటీ స్కీములకు నిధులను విడుదల అంశంలో జవహర్ రెడ్డి అడ్డగోలుగా వ్యవహరించారనేది టీడీపీ ఆరోపణ. ఇప్పుడు 40 గ్రాములు జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాములు జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాములు జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాములు జీడి ఇంగువ పొడి ఉచితం. దీంతో అప్పట్లోనే సీఎస్ జవహర్ రెడ్డిని తప్పించాలంటూ కూటమి పార్టీలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలో జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లినా నీరబ్ కుమార్ ప్రసాద్కు ఇన్ఛార్జ్ ఇవ్వకుండా జవహర్ రెడ్డిని బదిలీ చేస్తున్నట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ పేషీలో పనిచేస్తున్న పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తా వంటి ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. మరింత మందిని బదిలీ చేసేందుకు కీలక శాఖలకు ఎవరు నియమించాలన్న అంశంపై కసరత్తు జరుగుతోంది. సీఎం పేషీ ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర నియామకం దాదాపు ఖరారైనట్టే సమాచారం. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన పేషీలో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ను పేషీలోకి తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. సాయి ప్రసాద్ను తీసుకోవడానికి చంద్రబాబు ఎంతవరకు సుముఖంగా ఉంటారో చూడాల్సి ఉంటుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కర్త కర్మ క్రియ అంతా సాయి ప్రసాదే. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో సాయి ప్రసాద్కు అవకాశం దక్కడం కష్టమన్న చర్చ జరుగుతోంది. విశాఖ భూముల వ్యవహారంలో జవహర్ రెడ్డితో పాటు సాయి ప్రసాద్ పేరు కూడా బలంగానే వినిపించింది. గతంలో చంద్రబాబు పేషీలో హవా చెలాయించి ఆ తర్వాత జగన్ హయాంలో చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టుగా ఆఫ్ ది రికార్డుగా మాట్లాడిన ఓ ఐఏఎస్ అదే పనిగా చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల డ్యూటీ నిమిత్తం వేరే రాష్ట్రంలో ఉన్న సదరు అధికారి కొన్ని రోజుల క్రితం నేరుగా ఢిల్లీకి వెళ్లి అక్కడ చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. అలా చంద్రబాబు ప్రసన్నం కోసం, ఆయన ప్రాపకం కోసం పడిగాపులు పడే బ్యాచ్ చాలా ఎక్కువగా ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే వీటన్నిటినీ చంద్రబాబు, లోకేష్ చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఎటువంటి తొందరపాటు లేకుండా ప్రణాళికాబద్ధంగా పూర్తి సమాచారం తీసుకుని అధికారుల నియామకానికి సంబంధించిన కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం.